ఆశా వర్కర్ల ఆందోళనలో పోలీసులు ఓవర్ యాక్షన్ శృతి మించింది. ముఖ్యంగా ఏసీపీ శంకర్ రెచ్చిపోయి ప్రవర్తించారు. మహిళలతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక ఆశా వర్కర్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి వంశీ? తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అటు ఆశా వర్కర్లు ఈరోజు ఉదయం కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కేంద్రీకృతమైనటువంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీంద్ర నాయక్ మెమోరాండం ఇచ్చి ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీ ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటుగా 18,000 వేతనాన్ని పెంచుతానని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకే అటు ఆశాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చే ఏదైతే సందర్భంలో మెమరాండం ఇవ్వాలనే ప్రయత్నం చేసినటువంటి ఆశాలను కూడా నిర్దాక్షిణంగా పోలీసులు వారిపైన దాడి చేసినట్టు కూడా అటు ఆశాలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తమ డిమాండ్లను ఏదైతే తాము అడగకముందే వారు ఆశ చూపించి వారు ఏదైతే హామీని వారే ఇచ్చినటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులను కలిసినా కూడా ఫలితం లేకపోయింది. గత కొద్ది రోజుల నుంచి అయితే మంత్రులు కూడా తమను ఏదైతే కలవడానికి ప్రయత్నం చేసినా కూడా కలవడం లేదని కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం అటు ఏదైతే ఆశాలు కోర్టుకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏదైతే మెమరాండం ఇవ్వాలని ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పోలీసులకు సంబంధించి కూడా కొంత పోలీసులకు ఆశాలకు కూడా కొంత తోపులాట జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు ఆశాలు. ఈ సందర్భంగా మహిళలపై అని కూడా చూడకుండా అటు పోలీసులు నిర్దాక్షిణంగా దాడి చేసినట్టు కూడా ఆశాలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు ఆశాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అందులో సంతోష్ని ఒకరు కాగా మరొకరు రహీంబి ఇద్దరు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఆశాలుగా చెప్పాలి. అయితే ఇందులో రాష్ట్ర నాయకురాలైనటువంటి సంతోష్ని కొద్దిసేపటి క్రితమే రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రజెంట్ రహీంబి ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వారు కూడా కోలుకునే అవకాశం తొందరలోనే ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ట్రీట్మెంట్ అందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు గంగుల కమలాకర్ కావచ్చు, సత్యవతి రాథోడ్ కావచ్చు, దాంతోపాటుగా మహమూద్ అలీ ఉస్మానియా ఆసుపత్రికి రావడం జరిగింది. ఎవరైతే సంతోష్ని ఉన్నారో రాష్ట్ర నాయకురాలు ఆశాకు సంబంధించి వారిని రహీంబిని ఏదైతే కలవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని పరామర్శించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఆశాలు మాత్రం ఏదైతే పోలీసులు వీరిపైన వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా రేపటి నుంచి కూడా తాము విధుల్లోకి హాజరు కామని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అటు ప్రభుత్వం కూడా తమకు క్షమాపణ చెప్పాలి, తమకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వంశీ, ముఖ్యంగా ఏసీపీ శంకర్ గురించి కూడా అక్కడున్న ఆశా వర్కర్లందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అతను మామూలుగా ప్రవర్తించలేదు, చాలా దారుణంగా ప్రవర్తించాడు, అంటే అసభ్యంగా ప్రవర్తించాడు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. ఒక ఏసీపీ స్థాయి వ్యక్తికి అక్కడ అలా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా ఏదైతే కొంత ఆశాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ సందర్భంగా శాంతియుతంగా తాము మెమరాండం ఇవ్వడానికి వస్తే ఏదైతే తమ పైన పోలీసులు దాడి చేశారని కూడా అటు ఆశాలు చెప్తా ఉన్నారు. అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా వారు వివరించినటువంటి తీరు కూడా తమకెంతో బాధాకరంగా ఉందని కూడా మహిళలమని కూడా చూడకుండా తమను అసభ్య పదజాలంతో దూషించారని కూడా ఆశాలు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఖచ్చితంగా ప్రభుత్వం తమకు ఈ విషయం పైన క్షమాపణ చెప్పాలని, లేకపోతే తాము విధులకు హాజరు కామని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ.